నీవు మాయందు అనుగ్రహించి పుట్టిన వెంటనే మేము వసువుల స్థానమును అలంకరించడానికి వీలుగా ఆ శరీరం విడిచిపెట్టేటట్లుగా మమ్మల్ని కటాక్షించు అని కోరారు. అప్పుడు గంగమ్మ తప్పకుండా అలాగే చేస్తాను అని వారికి అభయం ఇచ్చింది. కాబట్టి గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆవిడ కడుపులోకి వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా జరిగితే గంగాతీరమునందు భారతవంశంలో జన్మించిన ప్రతీపుడు అనే చక్రవర్తి పుత్రార్థి అయి తపిస్తున్నాడు. ఆయనకి సామ్రాజ్యం ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది, అన్ని భోగములు ఉన్నాయి. కానీ సంతానం లేదు. ఈశ్వరానుగ్రహమును ఆపేక్షించి ఆయన గంగాతీరంలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఈయనను గంగమ్మ చూసింది. ప్రతీపుడే తాను ఇంతకు పూర్వం బ్రహ్మసభలో చూసిన వ్యక్తి, ఆయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది. ఆయనను వివాహం చేసుకోవాలని అనుకుంది. ఆయన తపస్సులో కళ్ళు మూసుకొని ఇంద్రియములను వెనక్కు తీసుకొని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ్మ గబగబా బయటకు వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. కూర్చుంటే ఆయనకు బాహ్య స్మృతి కలిగింది. తన తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరా అని చూశాడు. ఆమె కూర్చున్న ఆ గొప్ప సౌందర్య రాశి. ఆయన అన్నాడు, అమ్మా నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు ఇలా నా కుడి తొడ మీద కూర్చున్నావు అని అడిగాడు. ఆవిడ అంది, నన్ను గంగా అంటారు. నేను గంగానదికి అధిష్టాన దేవతను. నీకు భార్యను కావాలని వచ్చాను. అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను అంది. అప్పుడు ఆయన అన్నాడు, నీవు నా భార్యవు కావాలి అనుకున్నావు. క్షత్రియులను విశేషించి రాజులను దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకునికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉంటారు. నీవు నన్ను భర్తగా పొందాలని వచ్చావు, కానీ ఒక పొరపాటు చేశావు. వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావు. కుడి తొడ మీద కూర్చునే అధికారం ఒక్క కూతురికి కోడలికి మాత్రమే ఉంది. ఎప్పుడైనా భార్య కూర్చోవలసి వస్తే భర్త ఎడమ తొడ మీద కూర్చోవాలి. కానీ ఇప్పుడు నీవు వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావు. ఇప్పుడు నీవు నా కోడలితో సమానం, లేక నా కూతురితో సమానం. నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీలు లేదు.